దానికి 50 రూపీస్ ఛార్జెస్ కూడా పడతాయి అని చెప్పేసి అన్నాడు. దానికి ఎంత ప్రైజు అసలు ఆ విజయవాడ రైల్వే స్టేషన్ బండి మట్ట కూడా పెట్టబాకండి. ఎందుకంటే ఆడ దిగుడు 1 డేకి 96 రూపీస్. ఎంత దారుణంగా ఛార్జ్ చేస్తున్నారంటే అసలు ఏమనుకున్నారు నాకు అర్థం కావట్లేదు. 1 డే 96 రూపీస్ చాలా టూ మచ్ అనమాట అది. నేనైతే వాడి మీద ఫైర్ అయిపోయాను, గుర్త వాళ్ళ ఫైర్ అయిపోయాను. అసలు నేను వాడికి పిచ్చి తెంగించాను. ఎవరైనా మా దగ్గరే కానిస్టేబుల్ అని చెప్పిన మా దగ్గరే నూగుతున్నావు, ఇంకా బయట వాళ్ళ దగ్గర ఎట్లా నూగుతా ఉన్నావు అని చెప్పేసి నేనైతే రైజ్ అయిపోయాను. నేనైతే ఊరుకోను అసలు. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంటి 2.0 వ్లాగ్స్. ఈరోజు అయితే వీడియో ఏంటంటే నేను విజయవాడ నుంచి ఒంగోలు అయితే వచ్చానమాట. ఇప్పుడు ఇక్కడైతే చూసుకోవచ్చు మా అత్తలు వెళ్ళేది. సో ఇప్పుడైతే నేను ఆ పెళ్ళి బిజీగా ఉంటుంది. చర్చి ఉంది ఈరోజు. ఆ చర్చి కూడా చూసుకున్న తర్వాత పెళ్ళికి అయితే అటెండ్ అవుతాను. సో ఇది అన్నమాట. ఈ క్లిప్ ఏంటంటే నేను విజయవాడ ట్రావెల్ చేస్తున్న క్లిప్పు. నేనైతే రికార్డ్ చేయాలనిపించలేదు. సో ఇదేంటంటే నేను తర్వాత చీరాలు దిగేసి బస్సు జర్నీలో తీస్తున్న క్లిప్పు. ఇది వేటపాలెం చూసుకోవచ్చు. ఈ పాయింట్లో అయితే నేను టిఫిన్ కూడా తిన్నాను. ఈ టిఫిన్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంతకుముందు అంటే ఇక్కడ నాకు ఒక మెయిన్ ఇన్సిడెంట్ ఉందిలే. నేను ఈ టిఫిన్ అయితే నాకు చాలా బాగా తెలుసు, బాగా నచ్చింది. ఇక్కడ బాగుంటుంది టిఫిన్ అయితే. ఈ కుర్రోళ్ళు ఆడుతున్నారు, అంటే మామూలుగా నేను సరదాగా తీసాను ఈ క్లిప్పు. ఇక్కడ చెరువులు చూసుకోవచ్చు. ఈ చెరువులు కూడా చినగంజం ఇది ఈ ఊరు. మెయిన్ చెరువులు ఉంటాయి. మ్యాక్సిమం రొయ్యలు కానీ చేపలు కానీ ఇవన్నీ వేస్తూ ఉంటారు. చూడటానికైతే ఈ సీనరీ బాగుంది. రాజు గారు ఒక సాంగ్ వేసుకోండి. ఇక్కడైతే చూడొచ్చు మా నాన్న ముందు కూర్చున్నాడు. టికెట్ అయితే మా ఊరికి 55 రూపీస్, చాలా ఎక్కువ. బైపాస్ రైడ్ ఛార్జ్ చేశాడు, నాకైతే నచ్చలేదు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పిల్ల ఇప్పుడే నా దగ్గర డబ్బులు దబ్బేసి చాక్లెట్లు కొనుక్కొచ్చుకుంది. చూడు ఎట్ట తింటుందో. హాయ్ చెప్పు మా మా తాత అయితే ప్రేయర్ చేస్తున్నాడు. ఇది అయితే మా చర్చి అనమాట. సో మా తాత. హాయ్ డార్లింగ్స్, ఇదైతే మాత్రం ఇంతకుముందు మా తాతయ్యలు ఉన్న ఇల్లు మాట. ఇదైతే మా అత్తోళ్ళకి ఇచ్చారు, చూడొచ్చు మీరు. ఇప్పుడైతే మా వీరుడు వస్తాడు. ఇదైతే మాత్రం హోమ్ టూర్ చేద్దామని సార్ చూడొచ్చు మీరు. ఇక్కడైతే బయట చెట్లు అయితే నాటాము. ఇదైతే సపోటా చెట్టు అనమాట. ఏమావా ఇదైతే జాంకాయ చెట్టు, అయితే మామిడికాయ చెట్టు. మామూలుగా ఈ ప్లేస్లో దానిమ్మ చెట్టు ఉండాలి, కానీ లేదు ప్రజెంట్ అయితే. ఇక్కడ మీరు చూసుకొచ్చి ఇక్కడ కూడా జాంకాయ చెట్టు ఉంది. అక్కడ కొబ్బరి చెట్టు లాగా ఉంది అది. సో అక్కడేమో అరటి చెట్టు ఉంది, జూమ్ చేసి చూపిస్తాను మీకు. అటుపక్క వచ్చి కరాప చెట్టు కూడా ఉండాలి, చూపిస్తాను ఒక్క నిమిషం. ఏదో కొబ్బరి చెట్టు చాలా పెద్దది అయిపోయింది. ఇదైతే నిమ్మకాయ చెట్టు చూసుకోవచ్చు, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇంకా రాలేదన్నమాట, ఇవి టైం పడుతుంది అనుకుంటా. ఆల్రెడీ అయిపోయినట్టుంది సీజను. ఇది సీతాఫలం చెట్టు చూడొచ్చు మీరు.
ఇంకా చూసుకున్నట్టయితే అదిగో మీరు కరేపాకు చెట్టు ఇది చాలా ఉండయి. మా తాతయ్య అయితే ఆ టైంలో ఆల్మోస్ట్ అన్నీ నాటాడు. ఇది మల్లెపూల చెట్టు, అది మునగాకు. హోమ్ టూర్ చేస్తున్నా. హోమ్ టూర్ తాతది ఇంతకుముందు. వినిపించిందా? ఓకే, వస్తా నేను ఆడికి పెళ్ళికి వెళ్ళి వస్తా. చూడొచ్చు ఈ డాబాలో చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. పడుకున్న హ్యాపీగా చల్లటి గాలి పైన వస్తుంది. ఇక్కడ చూసుకొచ్చే పైనుంచి చూపిస్తున్న వ్యూ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ లొకేషన్ అయితే మేమైతే మ్యాక్సిమం ఎక్కడ కట్టాలనుకున్నాం కానీ కుదరలేదు. ఈ ప్లేస్లో మేము చూపిస్తాను. అంటే కొంచెం టౌన్లో కట్టాం మేము. అక్కడ మన సడన్గా డెసిషన్ తీసుకున్నాడు అనమాట. అక్కడైతే కట్టాల్సి వచ్చింది. మాకు తెలియదు విషయం కట్టేటప్పుడు. సో ఇంకా అలా జరిగిపోయింది. మనం ఏం చేయలేము మన చేతిలో. మామూలుగా అయితే ఇక్కడ మేము కట్టుంటే పెద్ద బిల్డింగ్ అయితే వేసాము. కొంచెం నీట్గా చేసుకునేవాళ్ళం, పీస్ఫుల్గా ఉండేది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండేది కాదు. మనం ఏం చేయలేము, తప్పదు. ఇదైతే ఇంతకుముందు షెడ్ అనమాట. మేము అన్ని సామాన్లన్నీ ఇక్కడే స్టోర్ చేసేవాళ్ళం. అక్కడ మామూలుగా అయితే ఇది మీకు కనిపిస్తుందా, ఇక్కడైతే వంట చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే ఈ బండ్లు అయితే వేసారు కానీ ఇంతకుముందు అయితే బండ్లు అయితే లేవు, అంతా మట్టి కాబట్టి ఆడ స్టవ్ అంతా మా నాయనమ్మ చిన్నప్పుడు అంతా నాకు వంటలన్నీ వండి పెట్టేదన్నమాట. వచ్చినప్పుడల్లా అక్కడ నాకు అన్నీ గుర్తున్నాయి మ్యాక్సిమం. అక్కడ కనిపిస్తుంది వాము. ఈ స్థలంలో కూడా మాదే స్థలము. అక్కడ ఇల్లు అయితే కట్టాము. ఒక 50,000-60,000 అయింది. చిన్న గుడిసె అయితే వేసాడు మా తాత. సో అదైతే ఎవరికో రెంట్కి అయితే ఇచ్చినట్టున్నాడు. రెంట్కి ఇచ్చాడో ఫ్రీగా పెట్టాడు మా నాన్న. మా తాత కొంచెం దాన ధర్ముడు, ఫ్రీగా అయితే ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి చూపిస్తాను ఇందాకంటే. సో వాళ్ళు డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఎక్కువ చూపించలేదు. ఇప్పుడైతే చూపిస్తాను మీకు, చూడొచ్చు మీరు. ఎవరు హోమ్ టూర్ చేస్తున్నామే. ఇదైతే షెడ్ అనమాట. చూడొచ్చు మీరు, ఇక్కడ అన్నీ స్టోర్ చేశాను. ఇంతకుముందంతా స్టోర్ ఇక్కడ చేస్తాము. ఇక్కడైతే బైక్ ప్లేస్ చేస్తాము. ఏంది మావా, మా తాత తీస్తారా మావా, పురాతనం ఉంది అంతే కదా అవి. ఇది ఒక రూము, బెడ్రూమ్ అనుకోవచ్చు. ఇది ఒక మళ్ళీ హాలు అనమాట. సో ఇక్కడ మామూలుగా అయితే ఒక పొగ్గొట్టం లాగా ఉండాలి నేను చూసినప్పుడు. అది ఉందో లేదా, ఉంది ఇక్కడ ఉంది. సిన్వి అనమాట అనుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి మామూలుగా వంటకాలను చేసేటప్పుడు అలా గట్టి డిజైన్ చేశారు. సామాన్లు చూసుకోవచ్చు ఇక్కడ పైన స్టోర్ చేసుకోవడానికి. ఇదైతే కాలేజ్ అనమాట. మీరు చూసుకోవచ్చు. దీంట్లో అయితే క్రికెట్ అన్నీ ఆడాము. సాయంత్రం రావా అక్కడికి? నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. నన్నైతే ఊర్లో అయితే అందరు గుర్తుపడుతున్నారు. సో నన్ను అందరు పలకరిస్తున్నారు, మంచి పాజిటివ్గా అయితే మాట్లాడుతున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అసలు మాటల్లో చెప్పలేను ఆ సంతోషం. మీరు ఒకసారి నా ఫేస్ కూడా చూడొచ్చు ఎంత వెలిగిపోతుందో, అలా ఉంది నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని మళ్ళీ పెళ్ళికైతే వెళ్తాను. అక్కడైతే వీడియోస్ అయితే మీకు చూపిస్తాను. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. అందరు పలకరిస్తున్నారు, సపోర్ట్ అయితే చేస్తాను అంటున్నారు.
ఇప్పుడే ఒక అతన్ని కలిశాను, కృపారావు. ఇప్పుడు నన్నైతే సపోర్ట్ చేస్తానని ఖచ్చితంగా చెప్పారు. నాకైతే హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అందరు గుర్తిస్తున్నారు నన్ను. నా వీడియోస్ కూడా బాగున్నాయి అని అంటున్నారు. రివ్యూ అయితే ఇచ్చారు ఇప్పుడే జస్ట్. అమ్మా పెళ్ళి ఎప్పుడు స్టార్ట్? ఏంది 5 గంటలకు టైల్ బోర్డు కట్టాలి. 5 గంటల 5 నిమిషాలకి. 5 నిమిషాలకి. నువ్వు వెళ్తున్నావు అయితే? కావాలని రాత్రి పిల్లలు చేస్తుంది. ఇక్కడ నేనేమి చేయాలనుకున్నా ఆయన కుదరదు, ఎందుకంటే మా తాత నాడు హెడ్. సో నేనేం చేయాలని అనుకోవట్లేదు. చేస్తాను కొంచెం, ఆయన తిండం అయిపోతే నేను హాయ్ డార్లింగ్స్. ఇప్పుడైతే మేము వచ్చేసాము చిన్నగంజం. చూసుకోవచ్చు ఇక్కడ మా నాన్న అయితే హైదరాబాద్ తీసుకొచ్చాడు. పెళ్లి చూడలేదు, ఏం చూడలేదు. 3:30 అయిపోయింది మొత్తానికి. సో మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం కాబట్టి విజయవాడకి వెళ్ళలేక సో 6 గంటలకు రీచ్ అయిపోతాము. ఇంకా త్వరగా రీచ్ అవుదాం అని చెప్పేసి, నైట్ అవుతుంది అని చెప్పేసి మా నాన్న తీసుకెళ్తున్నాడు. మొత్తానికి అయితే ట్రైన్ అయితే ఎక్కేసాను. ఇంకా విజయవాడ దాకా ఇంకా నేచర్ చూసుకుంటా అలా గడిపేస్తాను. నా ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు, ఇప్పుడే ఛార్జింగ్ పెట్టాను అనమాట. ఇది మా అయ్య ఫోను, దాంట్లో కెమెరా షూట్ చేస్తున్నాను. కొంచెం క్వాలిటీ తక్కువ వచ్చు. సో 4K అయితే అవుట్పుట్ అయితే వస్తుంది, చూద్దాం. ఇప్పుడైతే నేనైతే కొన్ని నిద్రపోయిపోతున్నాను. ఎందుకంటే నాకైతే చాలా డిసప్పాయింట్గా ఉంది. మా అయ్య మీద, భీమచ్చం మీద కోపం ఉంది. ఎందుకంటే మెయిన్ పెళ్ళికి వచ్చి పెళ్లి చూడకుండా వెళ్ళడం అంటే అది చాలా తీసుకోలేము. ఎందుకు వచ్చాను, భోజనం కోసం వచ్చినట్టు ఉంది నన్ను అడిగితే. నాకైతే చాలా అతి కష్టం మీద నేను వెళ్తున్నాను, తప్పట్లేదు. ఎందుకంటే నేను వెళ్ళిపోమని చెప్పినా అనలేను. ఎందుకంటే ఆయనకి ఏజ్ 54 ఉన్నాయి. ఇంకా ఎలా వెళ్తాడా కొంచెం. ఇంకా నేను కూడా బాధ్యతగా టేక్ చేసుకోవాల్సిన బాధ్యత నాది, ఆయన చూసుకోవాల్సిన బాధ్యత. కాబట్టి నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది. మెయిన్ అయితే నా బండి అయితే ఉంది. నా బండి కండిషన్లోనే ఉంది. కండిషన్లో అయితే లేకుండా లేదు, కానీ కండిషన్లోనే ఉంది. తీసుకెళ్ళచ్చు, బండి తాళం కూడా ఇస్తానన్నా, వెళ్ళమని చెప్పాను. కానీ రా అని ఫోర్స్ చేశాడు. సో ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను నేను. అంటే చాలా చేద్దాం అనుకున్నాను అక్కడ, కొన్ని చేద్దాం అనుకున్నాను. పోత్ చేష్టాలు ఎందుకంటేనే ఉంటుంది కదా కంటెంట్ అంటే, పోత్ చేష్టాలు అవన్నీ ఉండాలి. సో అవన్నీ మిస్ అయిపోయాను. రెండోది ఏంటంటే నా ఫోన్ కూడా నాకు తగ్గట్లేదు. ఫోన్ అయితే హ్యాండ్ ఇస్తుంది, ఛార్జింగ్ అయితే పెట్టలేదు. అంటే అక్కడ కరెంటు సర్క్యూట్ సరిగ్గా లేదు కాబట్టి లేవు. సో దానివల్ల నాకైతే ఇబ్బందిగా ఉంది. ఇంతే వ్లాగ్ అయితే. జర్నీ అయితే అంత సక్సెస్ఫుల్గా అయితే లేదు. మెయిన్ మా తాత హోమ్ టూర్ అయితే మీకు చూపించాను. సో మా హౌస్ హోమ్ టూర్ తర్వాత నెక్స్ట్ వీడియోలో 31 ఖచ్చితంగా వస్తాను. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయండి. 31 తారీఖు ఇంకో పెళ్ళి ఉంది, ఆ పెళ్ళిలో నేను మీట్ అవుతాను, మొత్తం చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఊరికి వెళ్ళిన తర్వాత బాగా చేస్తున్నాం కంటెంట్ అని చెప్పేసి, అలాగే సపోర్ట్ చేయండి గాయస్. ఇప్పుడైతే కిందకు వచ్చాను, కొంచెం నేచర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. అలా అయితే కాసేపు రిలాక్స్ అయిపోయాను. సో మీరు చూసుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాను. తనాలు అయితే దాటేసింది. ఇంకొక 40 మినిట్స్ అయితే చూపిస్తుంది. విజయవాడకైతే రీచ్ అయిపోయినట్టే. సో ఇక్కడ బిగ్ పాయింట్ ఏంటంటే, నేను బైక్ టోకెన్ అనేది మిస్ చేశాను. సో అక్కడ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా మేనేజ్ చేస్తాం, తీసుకోవచ్చు అని చూద్దాం. అక్కడ
ఇదే అయితే నా బ్లాగ్ ఇంతవరకు జర్నీ అయితే అలా. ఇక్కడైతే స్టేషన్ ఇక్కడ అయితే ఆపుతున్నాడు మధ్య మధ్యలో, నాకైతే నచ్చట్లేదు. మామూలుగా అయితే ఇక్కడ స్టాప్ అయితే లేదు. సో ఇక్కడ కూడా ఆపుతున్నాడు. అమ్మాయిడు పోయేదే ట్రైన్ లేట్ అనుకుంటే ఇంకా లేట్ డిలే చేస్తున్నాడు. బోర్ పడుతుంది. సో త్వరగా అయితే నేను విజయవాడ రీచ్ అయిన తర్వాత క్లైమేట్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఏం మొక్కలు తెలుసానా ఆడున్నాయి? మల్లి చెట్లు అనుకుంటున్నాం. మల్లి చెట్ల మల్లెపూల తోటలు ఇక్కడ ఎక్కువ. ఓకే, మల్లెపూలే, మల్లెపూలు, జాజి పూలు, ఎర్ర జాజులు ఇక్కడ ఎక్కువ. కొంచెం వెనకపోతే 5 కిలోమీటర్లు సపోటా, జాంకాయ చెట్లు, జాంకాయ అన్ని ఇక్కడ కొంచెం వెనకపోతే. ఓకే, అన్ని దిక్కుతాయి అనుకుంటా ఇక్కడ. పైన అమ్ముతారు కాలీఫ్లవర్, క్యాబేజీ. మాకు విజయవాడ నుంచి తెనాల్లోపు బాపట్ల వరకు అమ్ముతూనే ఉంటారు. ఓకే, ఇక్కడ నుంచి సంతకు కూడా తీసుకెళ్తారు. బాపట్ల ఏరియా, చీరాల ఏరియాకి సంతకు కూడా తీసుకెళ్తారు. మళ్ళీ అటు నుంచి చేపలు. అవునవును, చీరాల నుంచి చేపలు వస్తాయి. చెరువులు వేటలు కాబట్టి. సో ఇక్కడైతే టాస్క్ ఏంటంటే ఇంకా బైక్ కడ టాస్క్ మయూమోహం ముందు క్యాప్చర్ చేయాలి. దిగేసాను, విజయవాడకి అయితే రీచ్ అయిపోయినాము. చూడొచ్చు మీరు ఇదే ట్రైన్లో. సో నేనైతే ఇప్పుడు ఇదైతే ఎక్కుతాను. జస్ట్ ఏం కథలు కూడా అదట్లా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్ కాడ ఒకసారి చూద్దాము. అక్కడ మ్యాక్సిమం నేనైతే ఏదో చేస్తాను, మేనేజ్ చేస్తాను. నేనైతే చాలా 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 డిస్టర్బ్ అయిన కోపంలో అయితే ఉన్నాను. ఎంత కోపంలో ఉన్నానంటే అసలు చెప్పలేను, అంత కోపంలో ఉన్నాను అనమాట. ఇక్కడైతే కొంచెం పీస్ఫుల్గా ఉండదు, రిలాక్స్గా అయితే వచ్చాను. మెయిన్ అసలు మ్యాటర్ ఏంటంటే నా దగ్గర అయితే ఈ బైక్ అయితే స్టాండ్లో పెట్టాను అనమాట. నేను విజయవాడ రైల్వే స్టేషన్లో. అక్కడైతే నేను జర్నీ చేసిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత స్లిప్ అయితే మిస్ అయిపోయింది. బాగానే ఉంది. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆధార్ కార్డు అను ఆర్సీ జెరాక్స్ తీసుకురమ్మన్నారు. నేను లోపల ఉన్న రైల్వే స్టేషన్ లోపల ఉన్న జెరాక్స్ పాయింట్కి వెళ్ళి అయితే తీసుకొచ్చాను. అంటే తీసుకురావడం అంటే అక్కడ ప్రింటర్ పని చేయట్లేదు అని చెప్పారు. నేనైతే ట్రై చేశాను. బయటికి వెళ్తే మళ్ళీ ఎంత దూరంలో ఉండొచ్చో తెలీదు నాకు. సండే నేను టీసీని అడిగితే సండే కదమ్మా ఉండపోవచ్చు అని చెప్పేసి అన్నారు. సో నేను దానివల్ల నేను అతనికి చెప్పిన మ్యాటర్ విషయం ఏందో, తను ఏం చేసుకోవాలి, ప్రూఫ్లు కావాలంటే తన వాట్సాప్లో తీసేసుకుంటే సరిపోయింది ప్రూఫ్లు. రెండోది ఏంటంటే ఇంకా
రాసిమన్న బుక్ లో మీ డీటెయిల్స్ రాసిండి ఎక్కడ ఏంటంటే అంటే మా నాన్న కానిస్టేబుల్ అని చెప్పాడు. సో అయితే డీటెయిల్స్ అన్ని రాసిచ్చాడు. ఇది కాకుండా మెయిన్ అంటే లోపల ఉన్న కౌంటర్ దగ్గర ఉన్న అబ్బాయి కాకుండా ఇంకో అతన్ని పిలిపించారు. అతను ఏమన్నాడంటే వచ్చిన తర్వాత దానికి 50 రూపీస్ ఛార్జెస్ కూడా పడతాయి అని చెప్పేసి అన్నాడు. దానికి ఎంత ప్రైజు అసలు ఆ విజయవాడ రైల్వే స్టేషన్లో బండి మట్ట కూడా పెట్టబాకండి. ఎందుకంటే ఆడ దెంగుడు 1 డేకి 96 రూపీస్ ఎంత దారుణంగా ఛార్జ్ చేస్తున్నారంటే అసలు ఏమనుకున్నారు నాకు అర్థం కావట్లేదు. 1 డే 96 రూపీస్ చాలా టూ మచ్ అనమాట అది. నేనైతే వాడి మీద ఫైర్ అయిపోయాను, ఫైర్ అయిపోయాను. అసలు నేను వాడికి పిచ్చి తెంగించాను. ఎవరైనా మా దగ్గరే కానిస్టేబుల్ అని చెప్పిన మా దగ్గరే నూగుతున్నావు, ఇంకా బయట వాళ్ళ దగ్గర ఎట్లా నూగుతా ఉన్నావు అని చెప్పేసి నేనైతే రైజ్ అయిపోయాను. నేనైతే ఊరుకోను. అసలు మా నాన్న అయితే సైలెంట్గా ఉండు అంతే అనే గమ్ముగా ఉంటున్నాడు. ఆయనకి అర్థం కావట్లేదు. మనం ఎంత మెత్తకుంటే అంత నూకడానికే ట్రై చేస్తారు. విజయవాడ పెద్ద దొంగ కొడుకులే ఉంటారు, నూకడానికే ట్రై చేస్తూ ఉంటారు. నాకైతే చాలా డిసప్పాయింట్గా ఉంది. మా నాన్న కూడా ఫుల్గా తిట్టిపండు, కానీ నేను ఎంత తిట్టానంటే ఇంకా ఆయన నా మీద చేయి చేసుకోబోతున్నాడు. సో నాకైతే భీమత్వమైన కోపం వచ్చేసి నేనైతే ఫుల్ ఫైర్లు అయిపోయాను. అసలు మామూలుగా తిట్టలేదంటే చాలా అసలు మామూలుగా నేను సీరియస్ అవును. అట్లాంటిది ఈరోజు అయితే మా నాన్న మీద చాలా బాగా సీరియస్ అయిపోయాను. మెయిన్ నాకు డిస్టర్బెన్స్ ఏంటంటే నన్ను పెళ్లికి పిలిపించి ఆడ పెళ్లిలో నన్ను అసలు సరిగ్గా ఉండకుండా చేశాడు త్వరగా అని చెప్పేసి. నేను ఆయన వేలో ఆలోచించి త్వరగా సరేలే పాపం పెద్ద వయసు ఆయన అని చెప్పేసి వచ్చేసాను. కానీ నన్ను ఎక్కడ కూడా పాయింట్అవుట్ చేశాడు. అంటే ఉంటుంది మార్గాన్ని మళ్ళీ వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకొని వాళ్ళు చూపిద్దాం అనుకున్నారు. నేను రివర్స్లో గేర్ వేసాను. వాడు ఆల్రెడీ సిగరెట్ కూడా నా మొహం మీద మందు తాగేసి రారా నా కొడక నిన్ను ముందు వీడు తీసుకెళ్దాం, కేసు దిగుదాం, డ్యూటీలో ఉండి సిగరెట్ మందు తాగుతున్నాడు అని చెప్పేసి నేను అన్నాను. నేను అసలు అయితే కాంప్రమైజ్ అవును దేని విషయంలో. అయ్యకాడ అవుతాను, మళ్ళీ తప్పు లేకపోతే అవుతాను. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్ది అన్నీ వాడుకోవచ్చు. దానికి ప్రూఫ్లు సరే దాని కాస్ట్ వచ్చి 5 లేకపోతే 20 రూపీస్ తీసుకున్నా కానీ తీసుకో, 20 రూపీస్ తప్పు లేదు. కానీ 50 రూపీస్ ఛార్జ్ చేసి నువ్వు దౌర్జన్యంగా చేయడం అంటే కరెక్ట్ కాదు. వాడి ఫేస్ చూపించాల్సింది. సో నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అప్పుడు ఆ టైంలో ఇంకా. సో నేను ఇంకా మా నాన్న అయితే బస్కి ఎక్కించి పంపించేస్తున్నాను. ఆల్మోస్ట్ టైం 1 అవర్ అవుతుంది పంపించేస్తున్నాను. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింటాడు మా డాడీ. నేనైతే ప్రశాంతంగా వెళ్దామని చెప్పేసి నేను ఒక డిస్కషన్ జరిగిన తర్వాత దాన్ని పంపించేయడమే బెటర్. ఎందుకంటే పక్కన ఉంటే మళ్ళీ డిస్కషన్ గొడవలు జరుగుతూ ఉంటాయి. సో నేనైతే సైలెంట్గా అయితే మా నాన్న అయితే పంపించేసాను. ఇప్పుడైతే నేను హ్యాపీగా వెళ్తాను. ఇంతే గాయ్స్, ఈ బ్లాగ్ అంతే ఇంతే. ఈ బ్లాగ్ కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్నైతే ఫాలో కొట్టండి మీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. కళ్యాణమే వైభోగ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రదర్. కంగ్రాచులేషన్స్ మరదల పిల్ల. మీ పెళ్ళిళ్ళు అయితే నేను ఉండలేదు. సో ఈ విధంగా అయినా నేను మిమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈ క్లిప్ ఎందుకు పెడుతున్నానంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, బండి డ్రైవ్ చేస్తా గుర్తొచ్చింది. ఈడియట్ సినిమాలో రవితేజ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ రోల్ ఉంది కదా, వాళ్ళ నాన్న కానిస్టేబుల్, మనోడు తర్వాత అట్లాగా. సో నాకైతే సేమ్ అదే సిచ్యువేషన్ నాకు అనిపించింది. కానిస్టేబుల్ రోల్ సేమ్ యాస్టీజ్ మా నాన్న రోల్ లాగా అనిపించింది. నా రోల్ మనమంతా స్పీడు అసలు దూసుకుపోతాము, అసలు మొహం మీద ఏదైనా చెప్పేస్తాము. ఎందుకంటే నేనైతే లోపల ఏదో పెట్టి తెచ్చుకోను. గొడవ పెద్దది అవుతుందా చిన్నది అవుతుందా పక్కన పెట్టేస్తే ఆడ పాయింట్ మంది కరెక్ట్ ఉందా లేదా అది చూసుకోవాలి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1 ఏంటంటే వాళ్ళు తెమ్మన్నారు, పోయి ట్రై చేసాం వచ్చాం. సో దొరకనప్పుడు ఏం చేసుకోవాలి, నువ్వు ప్రూఫ్లు తీసుకోవాలి. తీసుకోకుండా నువ్వు మళ్ళీ అదే పనిగా ఓవర్ చేస్తే లాగ్ చేస్తే మాత్రం అది నాకు కరెక్ట్